ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రతిభా బయోటెక్ సమర్పించు నమామి కృష్ణ ప్రత్యేక కార్యక్రమం పవర్డ్ బై శుభగృహ ప్రాజెక్ట్స్. నాగరికత వైభవంగా వెల్లివిరిసిన నదీ తీరాల్లో కృష్ణవేణి నదీ స్థానం నిరుపమాణం. కృష్ణవేణి ఎన్నెన్నో కథల్ని అంశాల్ని వినిపించే సుమధురవాణి. తెలుగుదనానికి తెలుగు ధనానికి కృష్ణమ్మకు విడదీయరాని సంబంధం ఉంది. తెలుగు సంస్కృతి సంప్రదాయాల్లో ఆధ్యాత్మిక పరమార్థాలతో పర్యాటక ప్రదేశాలతో కృష్ణవేణి అనుసంధానమై ఉంటుంది. పుష్కర శోభకు ముస్తాబయ్యున్న కృష్ణమ్మ చెంత ఎన్నో పర్యాటక ప్రదేశాలు వెలసిల్లుతున్నాయి. కృష్ణా పరివాహక ప్రాంతంలో కృష్ణానది ద్వారా ఉపనదుల ద్వారా సస్యశ్యామలమవుతున్న ప్రాంతాలలో వర్ధిల్లుతోన్న పర్యాటక ప్రాంతాల దర్శనం ఈ పుష్కర శుభవేళ మనోల్లాసభరితం. ఆధ్యాత్మిక విశిష్టతకేగాక ఆత్మానుభూతికి మానసిక ఉత్సాహాన్ని అందించడానికి వివిధ సందర్శనీయ ప్రదేశాలకు ఆలవాలం కృష్ణానదీ తీరం. సహ్యాద్రి కనుమల్లో మహాదేవ పర్వతం నుంచి మొదలైన కృష్ణవేణి నది ప్రస్థానం హంసల దీవి దాకా కొనసాగుతుంది. ఈ సుదీర్ఘమైన 1400 కిలోమీటర్ల కృష్ణమ్మ తీరంలో ఎన్నో చూడదగిన సందర్శనీయమైన ప్రాంతాలు పర్యాటకుల్ని ఆకర్షిస్తాయి. మరి ఆ పర్యాటక స్థలాల విశేషాల్ని ఈ ప్రత్యేక కార్యక్రమంలో విహంగ వీక్షణం చేద్దాం. కృష్ణా తీరం వెంట ప్రయాణిస్తూ మన పర్యాటక యాత్రను ఆరంభిద్దామా? పదండి మరి. పుష్కర కళతో శోభస్కరంగా ఉన్న కృష్ణా తీరం వెంటగా పయనించడం, పర్యాటక ప్రాంతాలని దర్శిస్తూ ఆ ప్రశాంత వాతావరణంలో సేద తీరడం కమనీయమైన అనుభూతిని కలిగిస్తుంది. మన పర్యాటక యాత్రను కృష్ణానది పుట్టిన మహాబలేశ్వర్ నుంచి ప్రారంభిద్దాం. కృష్ణానది పుట్టిన పశ్చిమ కనుమలైన సహ్యాద్రి పర్వత శ్రేణులే అద్భుత పర్యాటక ప్రాంతాలు. ఎత్తైన కొండలతో చుట్టూ పరచుకున్న అడవుల పచ్చదనంతో పశ్చిమ కనుమలు పర్యాటకుల్ని ఆకర్షిస్తాయి. ఈ కనుమల్లోనే కృష్ణమ్మ ఊపిరి పోసుకుంది. మహాబలేశ్వర్ కొండల్లోంచి ప్రవహించిన కృష్ణవేణి పంచాగ్ని ప్రాంతంలో దోమ్ సరస్సుగా కొనవిందు చేస్తోంది. మహారాష్ట్రలో ఈ ప్రాంతం ప్రఖ్యాత హిల్ స్టేషన్గా సుప్రసిద్ధ పర్యాటక ప్రాంతంగా పేరు పొందింది. ముంబై, పూణే ప్రాంతాల నుంచి వారాంతపు సెలవుల్లో సేద తీరడానికి పర్యాటకులు ఇక్కడికి చేరుకుంటారు. సముద్ర మట్టానికి 1372 మీటర్ల ఎత్తులో ఉన్న మహాబలేశ్వర్ హిల్ స్టేషన్ కృష్ణానది ఆవిర్భావ ప్రాంతంలోని ఉన్న ప్రసిద్ధ పర్యాటక క్షేత్రం. ఈ మహాబలేశ్వర్ ప్రాంతాన్ని పంచనదుల ప్రాంతంగా పిలుస్తారు. కృష్ణ, కోయినా, వెన్న, గాయత్రి, సావిత్రి నదులు ఇక్కడే ఆవిర్భవించాయి. దీంతో ఈ ప్రాంతం పచ్చదనంతో పరిమళిస్తూ పర్యాటకుల్ని ఆకర్షిస్తోంది. పర్యాటక ప్రేమికులు, నవదంపతులు ఇక్కడి లాడ్విక్ పాయింట్కి విచ్చేస్తారు. ఇక్కడ నుంచి వీక్షిస్తే పశ్చిమ కనుమలు హరితవర్ణ శోభితంగా ఆకట్టుకుంటుంది. ఈ పర్వత ప్రాంతాల్లోనే సిడ్నీ పాయింట్, ఆర్థర్ పాయింట్లు కూడా ఉన్నాయి. ఆకుపచ్చదనం పరచుకున్న లోయలు ముచ్చట గొలుపుతాయి. ధోబీ జలపాతం, వెన్నా సరస్సు ఇక్కడ సందర్శనీయ ప్రదేశాలు. కృష్ణానది పుట్టిల్లైన మహాబలేశ్వర్ సందర్శన పర్యాటకులకు విలక్షణ అనుభూతి కలిగిస్తోంది. ముంబై, పూణేల బస్సు మార్గం ద్వారా మహాబలేశ్వర్కు చేరుకోవచ్చు. మహారాష్ట్రలోని కోయినా వన్యమృగ సంరక్షణ కేంద్రాన్ని కూడా పర్యాటకులు సందర్శిస్తారు. కృష్ణానదికి ఉపనది అయిన కోయినా తీరంలో ప్రకృతి అందాల మధ్య ఈ సంరక్షణ కేంద్రం అలరారుతోంది. కృష్ణా పరివాహక ప్రాంతంలో ఎన్నో ప్రకృతి అందాలు ఒదిగి ఉంటాయి. పర్యాటకులకు స్వర్గధామం కృష్ణా తీరం. కర్ణాటకలో కూడా ఎన్నో కృష్ణా తీర పర్యాటక కేంద్రాలు ఉన్నాయి. బెల్గాం సమీపంలోని
దూద్ గంగా జలాశయం, హెప్పగిరి బ్యారేజులు సందర్శనీయాలు. అలాగే కృష్ణానది ఉపనది ఘటప్రభ నదిపై నిర్మించిన ఆల్మట్టి జలాశయం కూడా పర్యాటక కేంద్రమే. కృష్ణా ఉపనది మలప్రభపై కూడల సంగమ క్షేత్ర సమీపంలో నిర్మించిన బసవసాగర్ రిజర్వాయర్ను పర్యాటకులు సందర్శిస్తారు. చిక్మగ్లూర్ సమీపంలోని మాణిక్యధార జలపాతం పర్యాటకుల్ని ముగ్ధుల్ని చేస్తోంది. ఘటప్రభ పక్షుల సంరక్షణ కేంద్రం పక్షి ప్రేమికుల్ని ఆకర్షిస్తోంది. కర్ణాటకలోని కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో ఎన్నో పర్యాటక ప్రదేశాలు సందర్శకులతో ఎల్లప్పుడూ సందడిగా ఉంటాయి. వాగై వరదై అలలుగా సాగి నొరగలై పొంగి ఉరకలెత్తే కృష్ణమ్మ తన పరివాహకాన్ని పర్యాటకులకు చూడముచ్చటైన కానుకగా అందించింది. చూసే కనులకు మనసుంటే ఎటు చూసినా అందచందాలే. ఇది కృష్ణమ్మకు అక్షరాలా వర్తిస్తుంది. కృష్ణమ్మ అంటే ఓ నదీ ప్రవాహమే కాదు, ఎన్నో అనుభూతుల కలబోత. తెలంగాణ రాష్ట్రంలో మహబూబ్ నగర్ జిల్లా తంగడి దగ్గర కృష్ణానది అడుగుపెడుతుంది. మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ఎన్నో పర్యాటక ప్రదేశాలు, సందర్శనీయ స్థలాలు కృష్ణానది పరివాహకంలో కొలువుదీరి ఉన్నాయి. పాలమూరు జిల్లా కృష్ణమ్మ పర్వళ్లతో పులకరిస్తోంది. పాలమూరు కృష్ణా తీర వైభవంతో విరసిల్లే పూలతేరు. పాలమూరు జిల్లాలో శ్రీరంగాపురం ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం. ఇక్కడ రంగనాయక స్వామి ఆలయ శిల్ప సంపద, ఆలయ సమీపంలో నిర్మించిన జలాశయం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్లే రహదారిలో నల్లమల్ల అభయారణ్యంలో లొద్ది పర్యాటక ప్రాంతం ఉంది. జలపాతాలు, నీటి గుండాలు, గుహలు వంటి ప్రకృతి సహజ సౌందర్యాలతో ఈ ప్రాంతం శోభిల్లుతోంది. కృష్ణవేణి వాహిని మీద సోమశిల జలాశయంలో పడవ ప్రయాణం చేస్తుంటే మార్గమధ్యంలో అక్క మహాదేవి గుహలు గోచరమవుతాయి. ప్రకృతి సహజంగా నిర్మించిన ఈ గుహలు అపురూప సంపద. తెల్లరాతితో ఆకృతి దాల్చిన ఈ గుహల మార్గం నుంచి శ్రీశైల సమీపంలోని పాతాళ గంగకు చేరుకోవచ్చు. శ్రీశైలం నుంచి కూడా భక్తులు, పర్యాటకులు ఈ గుహల సందర్శనకు విచ్చేస్తారు. కృష్ణా తీరంలో సోమశిల, మంచాలకట్ట ప్రాంతాలు పర్యాటక వైభవాన్ని సంతరించుకున్నాయి. ఎత్తైన గుట్టల చెంతనే నదీ ప్రవాహం ఉండటం వల్ల ప్రకృతి అందాలతో ఈ ప్రాంతం విలసిల్లుతోంది. సోమశిల నుంచి కృష్ణానది, తుంగభద్ర నది సంగమించే ప్రాంతానికి లాంచీ ప్రయాణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ ప్రయాణంలో మల్లెల తీర్థ జలపాత దర్శనం సొగసైన అనుభూతి. నల్లమల అడవుల మధ్యలో రణగుణ ధ్వనులకు దూరంగా ప్రకృతి ఒడిలో ఒదిగి ఉన్నట్లుగా ఉండే ప్రదేశం చిరస్మరణీయం. మహబూబ్ నగర్కు 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న 700 సంవత్సరాల నాటి భారీ మర్రి వృక్షం పిల్లల మర్రి. ఈ వృక్షం పరిమాణంలో దేశంలోనే అతిపెద్ద 3వ వృక్షం. ఈ వృక్షం సమీపంలోనే మ్యూజియం, జింకల పార్కు ఉండడంతో పర్యాటకులకు ఇది మజిలీ అయింది. శ్రీశైల సమీపంలో అమ్రాబాద్ మండలంలో ఉన్న కృష్ణానదిని పాతాళ గంగగా వ్యవహరిస్తారు. పాతాళ గంగ స్నాన ఘట్టాలకు చేరుకోవడానికి భక్తులు, పర్యాటకులు 500 అడుగుల దిగువన ఉన్న నదికి చేరుకోవాలి. ఈ ప్రదేశమంతా ప్రకృతి ఒద్దికగా నిర్మించిన సహజ సౌందర్య సిరులతో కొనువిందు చేస్తోంది. కృష్ణా నదిపై నిర్మించిన జూరాల విద్యుత్ కేంద్ర సమీపంలోని గుండాల జలపాతం సందర్శనీయమైనది. వర్షాకాలంలో ఈ జలపాతం తన హోరును పెంచుతోంది. అలాగే నాగార్జున సాగర్, శ్రీశైలం మధ్య నల్లమల అటవీ ప్రాంతం మన దేశంలోనే అతిపెద్ద టైగర్ రిజర్వాయర్ పాయింట్. ఫర్హాబాద్ వ్యూ పాయింట్ నుంచి 200 అడుగుల లోతుగా భారీ లోయలో అలముకున్న అటవీ అందాల్ని తిలకించడం అద్భుత అనుభూతిని అందిస్తోంది. కృష్ణానది తన పరవళ్ల ఉరవళ్లతో నల్లగొండ జిల్లాలో పర్యాటక ప్రాంతాలకు ఒరవళ్లు దిద్దింది. నల్లగొండ జిల్లాలో కృష్ణా పరివాహకంలో ఎన్నో పర్యాటక ప్రదేశాలు అలరారుతున్నాయి. కృష్ణమ్మ జలలాస్య విన్యాసం చెంత పరవడిల్లుతోన్న ఈ పర్యాటక ప్రదేశాలు కృష్ణమ్మ పుష్కర కళను సంతరించుకున్న వేళ మరింత కళామయంగా ఆకర్షిస్తున్నాయి. జైన వీరశైవ మతాల ప్రాబల్యంతో
ప్రాధాన్యం సంతరించుకున్న కొనులపాకలో 1969వ సంవత్సరంలో పురావస్తు ప్రదర్శనశాలను ఏర్పాటు చేశారు. నల్గొండ జిల్లాలో గుండ్లపల్లి దగ్గర డిండి నది మీద నిర్మించిన డిండి ప్రాజెక్టు ప్రకృతి రమణీయ నేపథ్యంగా అలరారుతోంది. 1943వ సంవత్సరంలో నిజాం హయంలో దీనిని నిర్మించారు. జల సోయగాలతో, అటవీ అందాలతో ఈ ప్రాంతం పర్యాటకుల్ని ముగ్ధుల్ని చేస్తోంది. నల్గొండ, రంగారెడ్డి జిల్లాల సరిహద్దులో ఉన్న రాచకొండ గుట్టలు గత వైభవానికి సమున్నత ఆనవాళ్లు. రేచర్ల నాయకరాజులు ఈ ప్రాంతాన్ని పరిపాలించారు. పచ్చని చెట్లు, జలపాతాలు, పక్షుల కిలకిల రాగాలతో గిరిజనుల ఆవాస ప్రాంతాల నేపథ్యంగా ఈ ప్రదేశం ఉంటుంది. రేచర్ల వంశీయుడైన అనపోతా నాయుడు 1361వ సంవత్సరం నుంచి 1384 వరకు రాచకొండను పరిపాలించాడు. ఇక్కడ ఉన్న రాచకొండ దుర్గం శత్రు దుర్భేద్యమైనదిగా ఒకప్పుడు పేరుగాంచింది. గత చరిత్రకు మూగ సాక్ష్యంగా ఈ రాచకొండ కోట నిలుస్తోంది. యాదగిరిగుట్ట సమీపంలోని భువనగిరి దుర్గం కూడా పర్యాటక ప్రాంతమే. సముద్ర మట్టానికి 500 అడుగుల ఎత్తున అండాకారంలో ఉన్న కొండపై దుర్గాన్ని నిర్మించారు. ఈ కోటను 12వ శతాబ్దంలో కళ్యాణి చాళుక్య రాజు త్రిభువన మల్లుడు నిర్మించాడు. అందుకే దీనిని త్రిభువనగిరిగా పేర్కొన్నారు. కాలక్రమంలో ఇదే భువనగిరిగా మారింది. దేవరకొండ ఖిల్లా 14వ శతాబ్దంలో నిర్మితమైంది. రేచర్ల యామానాయుడు నిర్మించ తలపెట్టిన ఈ ఖిల్లాను మొదటి సింగమనాయుడు పూర్తి చేశాడు. నల్గొండ జిల్లా ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం నాగార్జున సాగర్. ఈ ప్రాజెక్టును పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఆధునిక దేవాలయంగా అభివర్ణించారు. మానవ నిర్మిత అతిపెద్ద జలాశయంగా ఈ ఆనకట్ట ఖ్యాతిగాంచింది. సాగునీరు పారుదల, విద్యుచ్ఛక్తి ఉత్పత్తికి ఈ కట్టడం ఎంతో ఉపకరిస్తోంది. ఈ జలాశయం మధ్యలో ఉన్న నాగార్జున కొండ ప్రసిద్ధ బౌద్ధ క్షేత్రం. ఈ ప్రాంతం శ్రీపర్వతంగా 3 శతాబ్దాలలో వర్ధిల్లింది. ఇక్కడ ఉన్న ప్రదర్శనశాలను ప్రతి నిత్యం ఎంతో మంది పర్యాటకులు సందర్శిస్తారు. సహజమైన అందాలు, పర్యాటకానికి అవసరమైన అన్ని హంగులు ఉన్న ప్రదేశం దేవరచెర్ల. చందంపేట మండలంలో ఉన్న ఈ ప్రాంతంలో గాజు బేడం గుహలో జలపాతాలు సందర్శకుల్ని అలరింపజేస్తాయి. తన అడుగుల సవ్వడితో, జలమంజీరాల విన్యాసాలతో కమనీయమైన కృష్ణమ్మ ఆధ్యాత్మిక నెలవులే కాదు, ఎన్నో పర్యాటక సిరుల ప్రదేశాల్ని ఆవిష్కరించింది. ఆ పరంపరలో కృష్ణా తీరం పర్యాటక మణిహారంగా భాసిల్లుతోంది. కృష్ణా పరివాహక ప్రాంతంలో చూడచక్కని పర్యాటక ప్రదేశాలు, చిరస్మరణీయమైన పర్యాటక పెన్నిధులు నెలకొని ఉన్నాయి. తన జలలాహిరులతో కృష్ణమ్మ గుంటూరు జిల్లాను సుసంపన్నం చేసింది. ఇప్పుడు గుంటూరు జిల్లాలో ఉన్న కృష్ణా తీర పర్యాటక ప్రదేశాల్ని వీక్షిద్దాం. నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో 125 అడుగుల ఎత్తైన సిద్ధార్థుడి ప్రతిమ ప్రత్యేక ఆకర్షణ. కృష్ణమ్మ ఒడ్డున ఉన్న ఈ సమున్నత విగ్రహం నవ్యాంధ్రకు ప్రత్యామ్నాయ రూపంగా, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన చిహ్నంగా వెలుగొందుతోంది. అమరావతిలోని కేంద్ర పురావస్తు ప్రదర్శనశాలలో అమరావతి స్తూపం నమూనా ఉంటుంది. ఎన్నో శిల్పాకృతులు ఇక్కడ కనువిందు చేస్తాయి. అమరావతిలోనే ఉన్న కాలచక్ర ప్రదర్శనశాలకు కూడా పర్యాటకులు తప్పక తిలకిస్తారు. అలముకున్న పచ్చదనం, చుట్టూ కొండలు, ప్రకృతి అందాల నేపథ్యంగా 60 అడుగుల ఎత్తు నుంచి జాలువారే జలరాశిని వీక్షిస్తే వీక్షకుల సంబరం అంబరాన్ని తాకుతోంది. ఈ దృశ్యం ఎత్తిపోతల జలపాత సమక్షంలో సాకారమవుతుంది. ఒకప్పుడు ఎత్తుల తపోస్థిలిగా పేరున్న ఈ ప్రదేశం ఎత్తిపోతల అయ్యింది. పిడుగురాళ్ల మండలంలోని గుత్తికొండ బిలం ఓ అంతుచిక్కని రహస్యాల సన్నిధి. ఇందులోకి వెళ్లే కొద్దీ ఎన్నో మార్గాలు గోచరమవుతాయి. ఇక్కడ ఉన్న 120 ఏళ్ల నాటి రావి చెట్టుకి భక్తులు పూజలు చేస్తారు. తాడేపల్లి మండలంలోని ఉండవల్లి గుహలో ఏకశిలపై చెక్కిన శిల్పాలకు ఆలవాలం. క్రీస్తు శకం 2-3 శతాబ్దంలో విష్ణుకుండిన రాజు గోవింద రాజవర్మ బౌద్ధ భిక్షువుల కోసం దీనిని నిర్మింపజేశాడు. ఇక్కడ భారీ ఆకృతిలో ఉన్న అనంత పద్మనాభస్వామి మూర్తి ఆకట్టుకుంటుంది. గుంటూరుకి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉప్పలపాడులో పక్షి సంరక్షణ కేంద్రంలో
స్పాట్ బిల్డ్ పెలికాన్స్, పెయింటెడ్ స్టార్క్స్ వంటి విదేశీ పక్షులు ఇక్కడకు ప్రతి సంవత్సరం మార్చి నుంచి ఏప్రిల్ వరకు వలస వస్తాయి. వీటిని తిలకించడానికి పర్యాటకులు తరలివస్తారు. కొండవీడిలో ఉన్న కోటపై 44 బురుజులు, 32 ప్రాకారాలు, 2 ధాన్యాగారాలు, ఆయుధశాలతో ఉంటుంది. రెడ్డిరాజులు ఈ కొండవీటి దుర్గాన్ని నిర్మించారు. బాపట్లకు 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న సూర్యలంక సముద్ర తీరం సహజ సిద్ధమైన బీచ్. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఇక్కడ వసతి గృహాలు ఉన్నాయి. పండుగలు, పర్వదినాలు, సెలవు దినాలలో ప్రజలు విశేషంగా ఈ బీచ్కి వచ్చి సేద తీరుతారు. కృష్ణానది ప్రస్థానం ఆశాంతం హృదయంగమం. సహ్యాద్రిలో పుట్టి నడకతో, పరుగులతో, ఉరవళ్లతో, గంభీర విన్యాసాలతో తన గమనాన్ని రసభరితం చేసింది. అలాంటి కృష్ణా తీర పర్యాటకం వీక్షకులకు ఆనందదాయకం, మనోల్లాసకారకం. కృష్ణానది కర్నూలు జిల్లాని రసప్తావితం చేసింది. సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాలే కాక సదా సందర్శనీయ పర్యాటక ప్రాంతాలకు కూడా కర్నూలు జిల్లా కేంద్ర బిందువుగా ఉంది. కర్నూలు జిల్లాలో ఉన్న కృష్ణా పరివాహక పర్యాటక ప్రదేశాల్ని ఇప్పుడు తిలకిద్దాం. రాయలసీమ ముఖద్వారం కర్నూలు. ఈ నగరానికి వన్నె తెచ్చిన కట్టడం కొండారెడ్డి బురుజు. 16వ శతాబ్దంలో విజయనగర చక్రవర్తి అచ్యుత దేవరాయలు ఈ కోటను నిర్మించారు. యుద్ధ ఖైదీల్ని ఈ కోటలో బంధించేవారు. ఒకప్పుడు ఇది కోటగా ఉండేది. కాలక్రమంలో శిథిలమై బురుజు మాత్రమే మిగిలింది. అలంపురం పాలెగాడు కొండారెడ్డిని విజయనగర రాజులు ఈ బురుజులో బంధించడంతో దీనికి కొండారెడ్డి బురుజు అనే పేరు స్థిరపడింది. మల్లన్న కరుణకై కర్నూలు పోదాము, పీమ ముఖ ద్వారాన్ని కళ్ళారా చూద్దాము అంటూ పర్యాటకులు ఇక్కడకు విచ్చేస్తారు. శ్రీశైల క్షేత్ర పరిసరాల్లోని నల్లమల్ల అటవీ ప్రాంతం, ఇక్కడ ఉన్న సహజ ప్రకృతి వనరుల ప్రదేశాలన్నీ పర్యాటక కేంద్రాలుగా ఆకర్షిస్తున్నాయి. మహానంది, సిరివెళ్ల మండలాల సరిహద్దుల్లో నల్లమల్ల అడవిలో బోగడ రైలు వంతెనే ఆకర్షిస్తోంది. బ్రిటిష్ కాలంలో 3 కిలోమీటర్ల పొడవైన ఈ రాతి వంతెనను 2 కొండల మధ్య నిర్మించారు. ఇది అలనాటి ఇంజనీరింగ్ నైపుణ్యాన్ని ప్రతిఫలిస్తోంది. కొత్తపల్లి మండలంలోని కొలన భారతి క్షేత్రం ప్రాచీన మందిరం. అక్షరాభ్యాసాలకు ఈ సన్నిధి విశేషమైనది. అటవీ ప్రాంతంలో కొండల నడుమ సహజ సిద్ధంగా ఏర్పడిన మందిరం ఇది. కొలన భారతి సరస్వతీదేవి మరో రూపంగా భక్తులు భావిస్తారు. నదీమాత మనకు జలసిరిని అందిస్తుంది. చరిత్ర, సంస్కృతి, కళా వారసత్వాన్ని అనుగ్రహిస్తుంది. ఆ నేపథ్యంలోనే కృష్ణానది అపురూప సాంస్కృతిక పర్యాటక వైభవాన్ని తరగని పెన్నిదిగా మనకు అందించింది. కృష్ణమ్మ తన జలధ్వనులతో, జల తరంగిణులతో పులకింపజేసే కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఎన్నో పర్యాటక ప్రసిద్ధ ప్రాంతాలున్నాయి. ఈ విశేషాల్ని ఇప్పుడు అవలోకిద్దామా మరి? కృష్ణా పశ్చిమ గోదావరి జిల్లాల్లో 177 ఎకరాల వైశాల్యంలో సువిశాల కొల్లేరు సరస్సు విస్తరిల్లింది. ప్రకృతి సౌందర్యానికి ఈ సరస్సు కేంద్ర బిందువు. ప్రతి ఏటా డిసెంబర్ నుంచి ఏప్రిల్ వరకు వలస పక్షుల సవ్వడులతో ఈ సరస్సు ప్రతిధ్వనిస్తోంది. ఎన్నో విలక్షణ, విభిన్న పక్షుల్ని ఒకే ప్రదేశంలో తిలకించే అపురూప అవకాశం ఇక్కడ పర్యాటకుల సొంతమవుతోంది. అమరావతి, నాగార్జున కొండ సమకాలీన బౌద్ధ స్తూపాలుగా ఖ్యాతిగాంచాయి. ఘంటసాలలో శాతవాహనుల రాజచిహ్నాలకు సంబంధించిన అంశాలు గోచరమవుతాయి. ఇబ్రహీంపట్నం సమీపంలోని కొండపల్లి పేరు వినగానే బొమ్మల సందడి స్ఫురిస్తోంది. పొనిక చెక్కతో చేసే బొమ్మల సౌందర్యం కళాకారుల నైపుణ్యానికి నిలువుటద్దం. ప్రతి బొమ్మను స్వయంగా కళాకారులు తమ చేతుల ద్వారా తీర్చిదిద్దుతారు. 2000 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర ఉన్న రేవు పట్టణం బందరు 14వ శతాబ్దం అరబ్బులు, 16వ శతాబ్దంలో ఫ్రెంచ్, డచ్ దేశస్థులు ఇక్కడ నుంచి వ్యాపార లావాదేవీలు నిర్వహించారు. బందరరేవు గత వైభవానికి సమున్నత చిహ్నంగా వెలుగొందుతోంది. మంగినపూడి సముద్ర తీరం విహారయాత్ర ప్రదేశం. ఇక్కడ తీరంలో ఇసుక బదులు నల్లటి మట్టి కనిపిస్తోంది.
ఒకప్పుడు విదేశీయులకు ఇది తూర్పు నావికా ముఖద్వారంగా ఉండేది. కంచి కచర్ల దగ్గరలోని పరిటాలలో ఉన్న 135 అడుగుల భారీ ఆంజనేయ స్వామి విగ్రహం దేశంలోని అతిపెద్ద విగ్రహాలలో ఒకటి. విజయవాడలోని గాంధీకొండ, నక్షత్రశాల పర్యాటక ప్రాంతాలు 1968వ సంవత్సరంలో గాంధీ స్మారక చిహ్నంతో ఇక్కడ స్తూపాన్ని ఏర్పాటు చేశారు. శతకోటి చంద్రికలు వెలిగించు కృష్ణవేణి. కృష్ణవేణి నా ఇంటి అలివేణి. కృష్ణానది తెలుగువారి పుణ్య సౌభాగ్యం. కృష్ణవేణి నదీ తీరాన ఘన సంస్కృతి, నాగరికత వెల్లివిరిసింది. అపురూపంగా పర్యాటకం పరిమళించింది. ఘన యశస్సు తేజరిల్లింది. కృష్ణమ్మ కేవలం ఓ జలవాహిని కాదు, ఎన్నో అనుభూతులు, అనుభవాలు, ఆనందాల కలనేత. మనోల్లాసాన్ని కలిగించే ఎన్నో సందర్శనీయ స్థలాలకు కృష్ణమ్మ దివ్య సన్నిధి. అంతులేని సంతోష సిరులకు భవ్య పెన్నిది. సిరిచందనాల విరిబోణి కృష్ణవేణికి వందన మందారాల్ని సమర్పిద్దాం. రేపటి నమామి కృష్ణ, కృష్ణా పుష్కరాల ప్రత్యేక కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రంలో కృష్ణానదీ తీరంలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రాల్ని, ఆ తీర్థక్షేత్ర వైభవాల్ని తిలకిద్దాం.